విశ్వకర్మణః. ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము, ఆరాధన మహోత్సవము, అలాగే విశ్వకర్మ జయంతి అని 3-4 రకాలుగా మనము ఆచరణలోకి తీసుకుంటున్నాం. అయితే భువన ఋషి విశ్వకర్మ ఈ భూగోళానికి ముందు అంటే స్వయంభూవుడుగా వచ్చిన తర్వాత భువన ఋషి సంతతిలో వారు సృష్టికి ప్రతిష్ఠిని గావించడానికి ఈ లోకానికి ఉద్భవించారు. సో వీరిది జయంతి. ఆ జయంతి సందర్భంగా పరమాత్మను ఆరాధించే కార్యక్రమంలో భాగంగా యజ్ఞము అనమాట. యజ్ఞము అగ్నిర్వై దేవానాం ముఖం, అంటే అగ్ని మాత్రమే దేవుడికి ముఖము, అందులో వేసిన పదార్థాలన్నీ అతను ఆస్వాదిస్తాడనేటువంటి ఒక భావనతో విశ్వకర్మ యజ్ఞాన్ని విశ్వంలో ఉన్నటువంటి చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం, అలాగే విశ్వబ్రాహ్మణులుగా, విశ్వబ్రహ్మలుగా, విశ్వకర్మలుగా ఉన్నవాళ్ళు ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా నానా జాతులు అందరూ కూడా విశ్వకర్మను సర్వాంతర్యామిగా ఆరాధించేటువంటి ఈ సుదినమే సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినటువంటి రోజే విశ్వకర్మ జయంతిగా, విశ్వకర్మ ఆరాధన మహోత్సవంగా, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంగా ఈరోజు ప్రపంచం మొత్తం ఈ పండుగను అందుకుంటుంది. అలాగే మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత 2014 తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేడే అనేటువంటిది అది చైనాకు సంబంధించినటువంటి సిస్టమ్. మేడే రోజు కార్మిక దినోత్సవంగా కాకుండా విశ్వకర్మ జయంతి రోజే కార్మిక దినోత్సవంగా జరపాలి అని వారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది. 2014లో మనకి ఇక్కడున్న ప్రభుత్వం అధికారికంగా చేయకపోయినా అనాధికారికంగా అనేక మంది చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినమని, అలాగే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అని, విశ్వకర్మ జయంతి అంటే కూడా పుట్టినరోజు అని, ఇట్లా అనేకమైనటువంటి పండుగలు ఈరోజు మనకు మనలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా 35 సంవత్సరాల క్రితము గుల్జర్ హౌజ్లో మొట్టమొదటి విశ్వకర్మ యజ్ఞాన్ని ప్రారంభించారు.